కమల గారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం పచ్చి దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం. ఈ దోసకాయ పచ్చడిని నేను చెప్పినట్టు ఇలా తయారు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. కాస్త నెయ్యి వేసుకుని కడుపు నిండా అన్నం తినచ్చు. పచ్చిమిరపకాయని ఇలా దోరగా వేయించుకోవాలి, కలర్ మారాలి, అలా వేయించుకుందాం. ఎప్పుడైనా మనం వంకాయ కూర వండుకున్నప్పుడు 2 వంకాయలు పక్కన పెట్టుకుంటే ఏ పులుసులోనో దోసకాయ పచ్చడిలోనో వేసుకుంటే బాగుంటాయి. ఇలా ఈ దోసకాయ పచ్చడికి రుచి ఇచ్చేది 2 వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిగిలిన నూనెలో వేసి వేయించుకోవాలి. అలా ప్రాసెస్ చూద్దాం. వంకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకుని ఈ విధంగా మగ్గించాలి. వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో వేయాలి, రంగు మారకుండా ఉంటాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మగ్గించి పచ్చట్లో కలుపుకుందాం. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. వేసుకున్న ఉప్పు, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ కూడా బాగా ఇలా మెత్తగా నలిగాకే మనం వంకాయ ముక్కలు వేసి దంచుకోవాలి. వంకాయ ముక్కలు కూడా మెత్తగా గుజ్జుగా దంచి అప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుని పచ్చి దంచుకోవాలి. ఈ విధంగా పచ్చడి రెడీ చేసుకోవాలి. ప్రాసెస్ చూద్దాం. దోసకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నోటికి చక్కగా రుచిగా తగులుతాయి. ఇలా ఉంటే పులుపు బాగా పడుతుంది, ఉప్పు కారం కూడా పడుతుంది. ఈ విధంగా దోసకాయల్ని కొద్దిగా వేసుకుంటూ, రోలు చిన్నది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కచ్చా దంచుకోవాలి. చక్కగా ఈ కారం ఉప్పు పట్టి ముక్కలకి కమ్మగా ఉంటుంది అన్నం తింటుంటే. ఈ విధంగా దోసకాయ పచ్చడిని కచ్చా దంచి గిన్నెలోకి తీసుకుందాం. పచ్చడి పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు చూసుకుని పోపు తయారు చేసుకుందాం. బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కాక వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కాస్త మినపప్పు, శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. మినపప్పు కూడా మంచి రుచి వస్తుంది. పోపు దినుసులన్నీ వేసుకుని మెంతులు వేసుకుంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి మెంతి పొడి వేసుకుందాం. వేపి పక్కన పెట్టుకున్నాను. మెంతి పొడిని కూరల్లో వేసుకుంటూ ఉంటాను నేను. చాలా రుచిగా ఉంటుంది మెంతి పొడి వేసుకుంటే. ఇలా మెంతి పొడి కూడా వేసుకుని పోపుని పచ్చట్లు వేసుకుందాం. చూడండి, ఈ విధంగా పచ్చడిని చక్కగా అంత బాగా కలిసేట్టు కలుపుకుని సర్వ్ చేసుకుందాం. ఈ దోసకాయ పచ్చడి కమ్మటి సువాసన వస్తుంది ఇల్లంతా ఈ మెంతి పొడి వల్ల. ఇలా తయారు చేసుకుని మీరు కూడా తిని చూడండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.